కామారెడ్డి జీవదన్ పాఠశాల ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ నాయకులు మక్సూద్ అలీ సవాల్ విసిరారు. అసదుద్దీన్ ఓవైసీ తనపై చేసిన ఆరోపణలు అర్ధరహితమని, రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. ఆదివారం నిజామాబాద్ మీటింగ్కు హాజరైన అసదుద్దీన్ జీవదన్ పాఠశాల ఘటనతో తాను 30 లక్షలు తీసుకున్నానని ఆరోపించారని, తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడంతో పాటు ఎంఐఎం కార్యకర్తలను కాంగ్రెస్లో చేర్పించానన్న కక్షతో అసత్య ఆరోపణ చేస్తున్నారన్నారు. బాధిత చిన్నారి యోగక్షేమాలు తెలుసుకోకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో షబీర్ అలీ గారితో నేను నిజామాబాద్లో ఫుల్ టైమర్గా నేను అక్కడ ఉన్నాను. ఎంఐఎంకి సంబంధించిన కార్యకర్తలు అయితే నా ఎంబట్టి ఉంటుండేవారు. ఎంఐఎం అన్నా నేను మీతో జాయిన్ అవుతాం, మీతో ఉంటాం అని చెప్పేసి అట్లా ఇక వాళ్ళకు ఉంటే కక్ష ఉంటుండొచ్చు. అరే ఈడు నా వచ్చి ఇక్కడ క్యాడరే ఖతం చేసి పాడేసిండు, నిన్న పబ్లిక్ ఉన్నారా అంటే ఆయనకు ఒక జోకర్ లెక్క ఆయన వస్తే జనాలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆయనకు వింటారు. కాదు న్యాయంగా చెప్పింది అనుకుంటే ఆయన కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే మనిషే తప్పు చేస్తాడు, పెద్దోడైనా చిన్నకి క్షమాపణ చెప్తే వాడు ఏమో లేదా మసీద్లో కూర్చోవడానికి సిద్ధంగా. ఆయన వ్యక్తిగతం కానివ్వండి, అనేది ఏమైనా రాజకీయం కానివ్వండి, అమ్మాయి విషయంలో రాజకీయం చేయడం హీనం. ఒక అమ్మాయి మీద ఇలాంటి ఇష్యూ చేయడం హీనం. నువ్వు ఇక్కడే కామారెడ్డిలో ఒక నలుగురికి తెలుసుకొని అమ్మాయి ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడిగితే నేను సంతోషించాను. అమ్మాయి గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారి